పాకిస్తాన్ కు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ఉగ్రదాడి జరిగితే పాక్ ఆర్మీ ఆర్థిక వ్యవస్థ భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. ఇక్కడ మోదీ ఉన్న సంగతి మరిచిపోవద్దని గట్టిగా హెచ్చరించారు. న్యాయానికి కొత్త రూపం, సమర్థ భారత్ రౌద్ర రూపంగా ఆపరేషన్ సింధూర్ను అభివర్ణించారు ప్రధాని మోదీ. భారత్ పాకిస్తాన్ సరిహద్దుకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్ వైమానిక స్థావరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. పహల్గామ్ ఉగ్రదాడి జరిగి సరిగ్గా నెల రోజులు కాగా ఈ ఘటనకు ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో నల్ ఎయిర్ బేస్ కీలక భూమిక పోషించింది. పాకిస్తాన్లోని బహవల్పూర్లో ఉన్న జైషే మహమ్మద్ కేంద్ర కార్యాలయాన్ని నేలమట్టం చేసిన తేజస్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇక్కడి నుంచే వెళ్లాయి. రాజస్థాన్లోని బికనీర్లో పర్యటించిన ప్రధాని మోదీ నల్ ఎయిర్ బేస్ కు వెళ్లి ఎయిర్ వారియర్స్ ను ప్రశంసల్లో ముంచెత్తారు. అంతకుముందు బికనీర్లో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం, ఉగ్రమూకలను మట్టిలో కలిపేశామన్నారు. మన భద్రతా బలగాలు పాకిస్తాన్ను మోకాలపై కూర్చోబెట్టాయన్నారు మోదీ. ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడికి 22 నిమిషాల్లో బదులిచ్చాయని పేర్కొన్నారు. సింధూరం బగ్గుమంటే దాని ఫలితం ఎలా ఉంటుందో అందరూ చూశారని మోదీ వ్యాఖ్యానించారు. पहले घर में घुसकर किया था वार, अब सीधा सीने पर किया प्रहार है. आतंक का फन कुचलने की, आतंक का फन कुचलने की यही नीति है, यही रीति है, यही भारत है, నయా భారత్ హై. పాక్ అణుబెదిరింపులకు భారత్ ఇక ఏమాత్రము భయపడదని పునరుద్ఘాటించారు మోదీ. దాయాదితో ఎలాంటి వాణిజ్యము చర్చలు ఉండవని స్పష్టం చేశారు. చర్చల మాట అంటూ వస్తే అది పాక్ ఆక్రమిత కశ్మీర్ గురించేనని తేల్చి చెప్పారు. మన దేశానికి న్యాయంగా చెందాల్సిన నీరు ఇక పాక్ కు ప్రవహించదని, సింధు జలాల ఒప్పందం విషయంలో రాజీ లేదని గట్టిగా చెప్పారు. భారత ప్రజల జోలికి వస్తే గట్టి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. और अगर पाकिस्तान ने आतंकियों को एक्सपोर्ट करना जारी रखा तो उसको पाई पाई के लिए मोहताज होना होगा. भारतीयों के खून से खेलना पाकिस्तान को महंगा पड़ेगा. ये भारत का संकल्प है और दुनिया की कोई ताकत हमें इस संकल्प से टिका नहीं सकती है. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లోని బైసరన్ వ్యాలీలో ఉగ్రవాదులు మారణ హోమం సృష్టించారు. 26 మంది పర్యాటకుల ప్రాణాలు తీశారు. ఈ ఉగ్రఘాతుకానికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టింది భారత్. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలను భారత బలగాలు ధ్వంసం చేశాయి. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థల ప్రధాన కార్యాలయాలను నేలమట్టం చేసేశాయి. ఈ క్రమంలో మే 9, 10వ తేదీల మధ్యరాత్రి డ్రోన్లు, క్షిపణులతో మన దేశంలోని వ్యూహాత్మక కేంద్రాలు, ప్రాంతాలపై దాడులకు పాక్ యత్నించగా భారత బలగాలు గట్టిగా తిప్పికొట్టాయి. ప్రతి దాడుల్లో పాక్ ప్రధాన ఎయిర్ బేస్లను నామరూపాలు లేకుండా చేశాయి.